వెల్కమ్ టు శ్రీపద్మ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండి. ఈరోజు గారెలు చేసుకుందాం అనుకుంటున్నానండి. మజ్జిగ గారెలు చేసుకుని కొన్ని మామూలు గారెలు కూడా వేసుకొని కొబ్బరి పచ్చడి అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోనండి కొబ్బరి పచ్చడికి అయితే కొబ్బరి ముక్కలు రెడీ చేసుకున్నాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి రెడీ చేసుకున్నానండి. ఇక్కడైతే గిన్నె పెట్టేసుకొని నూనె వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ కొబ్బరి పచ్చడికి పోపు అయితే వేపుకుందాము. ఇందులో నేను కొన్ని వేరుశనగలు అయితే వేసుకుంటానండి. కొన్ని వేరుశనగలు అయితే వేసుకుని వేయించుకుంటాను. కొద్దిగా జీలకర్ర, ఈలోగా నేను మజ్జిగ కూడా తాలింపు వేసేసుకుంటానండి. మజ్జిగ గారెలు వేసుకోవాలి కదా, అందుకు మజ్జిగ కూడా తాలింపు వేసేసుకుంటాను. ఇదిగో గిన్నె మూకుడైతే పెట్టేసుకున్నానండి. కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. ఈ మజ్జిగ తాలింపుకి అయితే ఇదిగోనండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, కొంచెం కరివేపాకునండి. ఈ వేరుశనగలు అయితే వేగిపోయినాయండి. కొబ్బరి పచ్చడికే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. అలా ఏదో దిగుతున్నాడు. కొబ్బరి పచ్చడి పోపు అయితే ఏగిపోయిందండి. కట్టేసుకుంటున్నాను, ఆ పొయ్యి కట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకుంటున్నానండి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగనిద్దామండి. మీకు ఇష్టమని మామూలు గారెలు వేసి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను రా. పరవాన్నం ఇంకా మరి వండలేదు ఇంకా. ఓకే, మాకు ఇష్టమని మజ్జిగ గారెలు వేసుకుంటున్నామే. ఇది మజ్జిగ, అదే మజ్జిగ. దీన్ని ఎలా చేస్తామంటే బట్టలు కూడా I want to make something also. ఇవి ఇలాగా వేగుతున్నాయండి. కొంచెం ఎగనిద్దాము. ఈలోగా కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టేసుకుంటానండి. పోపు అయితే వేగిపోయింది, దించేసుకున్నాను. ఇప్పుడైతే మజ్జిగ వేసుకుంటున్నానండి. మజ్జిగ కొంచెం పల్చగానే ఉండాలి.
ఇందులో ఇంకా వాటర్ పడద్ది, కొంచెం వాటర్ వేసుకుంటాను. కొద్దిగా వేసుకుంటున్నాను. మజ్జిగ గారెలకి ఇలాగా మజ్జిగ తాలింపు వేసుకుంటే గారెలు భలే ఉంటాయండి, చక్కగా ఉంటాయి. ఇదిగోండి మూకుడు పెట్టేసుకుని నూనె అయితే మరిగిపోయిందండి. ఇప్పుడు చెయ్య రెడీ చేసుకుని ఈ మజ్జిగ గారెలకండి కొంచెం లూజ్గా రుబ్బుకోవాలి పిండి. మనం మరీ గారెలకు కాకుండా కొంచెం లూజ్గా, అలా అయితే మజ్జిగ బాగా పీలుస్తాయండి. చాలామంది చేస్తే వేస్తారండి, నాకేమో అలా రావట్లేదు, ఎంత ట్రై చేస్తున్నాను. ఇంక ఇలాగే అలవాటు అయిపోయింది. ఇదిగోనండి ఇలాగ వేసేసుకోవటమే. నేను ఎందుకు చూపిస్తున్నానంటే అండి, ఇలాగా పిల్లలకి సెలవులు అయ్యి కదా, ఇలాంటి రకరకాల వెరైటీ టిఫిన్లు అవి చేసి వేసి పెడతారండి వాళ్ళకి. సరిపోయి అవి అయ్యాక మళ్ళీ వేసుకుందాము. ఇదిగోనండి కొబ్బరి అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు అయితే ఈ పోపు వేసేసుకుని వేరుశనగుళ్ళు అవి అయిపోయారు కదండి, అవి ఇదిగోండి కొబ్బరి అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో వేరుశనగుళ్ళు పోపు ఉంది కదా, అది ఇందులో వేసి మిక్సీ పట్టేసుకుందామండి. ఇలాగ ఈ ఏగిపోయినవి మజ్జిగలో వేసేసుకుందాము. ఇలా వేడిగా ఉండగానే వేసేసుకోవాలండి. మళ్ళీ వేసుకుందాము. అప్పుడు ఇలా వేసేసుకోవటమే. ఇలాగ మొత్తం అన్ని గారెలు వేసాక మీకు మళ్ళీ చూపిస్తానండి నేను. ఇదిగోనండి పోపు అయితే వేసేసుకుందాము. ఈ కొబ్బరి మిక్సీ పెట్టేసానండి, మెత్తగా అయిపోయింది, తీసాను. ఇప్పుడు పోపు, కొంచెం సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే ఇదిగోనండి చింతపండు, నేను చిన్నది కొద్దిగా నానబెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా పంచదార కానీ బెల్లం ముక్క కానీ వేసుకుని మిక్సీ పట్టేసుకుంటానండి. ఇంట్లో వచ్చినాయండి. ఆవిరి ఇంకా ముక్కలు ఉన్నాయి. కొంచెం ఇది కొబ్బరి పొట్టు కూడా వేసేసుకొని ఓయ్ వస్తానండి మరి. ఇప్పుడు ధనియాలు, నిన్నైతే రసం పౌడర్ చేశాను కదా, ఇప్పుడు ధనియాల పౌడర్ అయితే చేసుకుంటున్నానండి. కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు వేగిపోయినాయండి. కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకుంటున్నానండి.
అలాగే ధనియాలు కూడా వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అవనిద్దాము. మిరియాలు కూడా వేసుకుందామండి. ఇగో మిరియాలు వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కర్రీలో కానీ ఫ్రైల్లో కానీ వేసుకోవచ్చండి. మొత్తం అన్నట్లకు పనిచేద్దే. చేపే కాదు, మటనే కాదు, చికెను, రొయ్యలు, తర్వాత పీతలు, తలకాయ మాంసం కానీ, బోటికి కానీ అన్నిటిలోకి ఏ కూర వండుకున్న ఆఖరికి పులుసుల్లోకి కూడా వేసుకోవచ్చండి. ఇది ఈ పౌడరు రెడీగా ఉంటేనే నేను ఏం వేసానంటే 1 స్పూన్ మెంతులు వేసాను, 1 స్పూన్ ఆవాలు వేసాను, తర్వాత కొంచెం ఎక్కువ జీలకర్ర వేసాను, తర్వాత కొంచెం ఎక్కువ ధనియాలు వేసానండి, తర్వాత మిరియాలు, కరివేపాకు మన ఇష్టం. ఆవాలు మెంతులు మట్టికి తక్కువ వేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, మిరియాలు మన ఇష్టం అన్నమాట. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పౌడర్ అవుద్ది, తక్కువ వేసుకుంటే తక్కువ పౌడర్ అవుద్ది. ఇది ఇలాగ వేపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకునండి స్టోరేజ్ చేసేసుకోవడమే. ఇది చల్లారాక ఇంకొండి ఇలాగ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకేనండి, ఇది అయితే ఏగిపోయింది. ఇది ఇలా పెట్టేసుకున్నాను. ఇదిగోనండి పౌడర్ అయితే అయిపోయింది. ఇదిగోనండి ఈ మజ్జిగ గారెలు అయితే ఇలా వేసుకున్నాను. అయితే ఇంకొండి కొబ్బరి చట్నీ, ఇంకా జాను వాళ్ళకే మామూలు గారెలు అయితే వేయాలండి. అవి మీకు తెలిసిందే కదా. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.